సమస్యకి మూల కారణం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చిలకాలి. కవ్వంతో చిలికినప్పుడు మీరు గమనించండి, కవ్వం కదలదు, ఒకచోటే ఇలా అంటారు, కవ్వం తెప్పరు. కానీ ఆ కవ్వం తిరగడం కారణంగా ఆ తిరగడానికి భ్రమకి మొత్తం పెరుగంతా కరిగిపోయి వెన్నొస్తుంది. అంచేత సమస్యనప్పుడు కొడుకుతో సమస్య ఉంటే కొడుకుతోనే మాట్లాడు, కూతురుతో మాట్లాడక. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే, ఇద్దరు కొడుకులు ఉండాలనుకోండి, ఒక కొడుకుతో తేడా వస్తే రెండో వాడితో మాట్లాడదాం, ఇది పనికిమాలిన పని. నేరుగా వాడితో మాట్లాడు. అన్నయ్య అదో రకంగా ఉన్నాడు రా, తమ్ముడితో అంటే వీడు తక్కువ వాడేది, వీడు వాడికి మోసేస్తాడు పట్టుకెళ్ళి, నాన్నగారు నీ గురించి ఇలా అన్నారా, ఇంకాస్త ముదిరిపోయింది సమస్య. అక్కడ వీడేమన్నా మంచివాడా, మళ్ళీ వీడితో వచ్చిందనుకో వాడితో ఫోన్. అంటే ఎవడు మన మాట వింటే వాడు గొప్పవాడు, వినకపోతే వాడు చెడ్డవాడు. ఇంతే మన ధోరణి. ఎంతసేపు చెడ్డవాడో మంచివాడో వాడితోనే మాట్లాడదాం. తెలుపు వాడిని పిలువు, లేదా నువ్వు అక్కడికి వెళ్ళి తెలిసి కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా నేరుగా వారితో మాట్లాడాలి, ఎవరితోనూ చెప్పొద్దు. అసలు కుటుంబ సమస్యలు ఎప్పుడు అత్యవసరంగా చెప్పవలసిన ఒకరిద్దరితోనే చెప్పాలి.